రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్లో నేటి రాత్రి వరకు వానలు పడతాయని అంచనా వేశారు. హర్యానాలో జింద్ సోనిపట్ మధ్య ఇటీవల లాంచ్ అయిన హైడ్రోజన్ ట్రైన్ విజయవంతంగా నడుస్తుందని రైల్వే శాఖ వెల్లడించింది. ఇలా 17న సేవలు ప్రారంభం కాగా 1200+ కిలోమీటర్లు తిరిగిందని, 3200+ లీటర్ల డీజిల్ ఆదా అయిందని తెలిపింది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ సాయంతో కేవలం ఆవిరినే రిలీజ్ చేస్తూ ఈ రైలు పూర్తి ఏకో ఫ్రెండ్లీగా నడుస్తుందని పేర్కొంది. త్వరలో ఢిల్లీ రూట్లోనూ ట్రయల్ రన్స్ నిర్వహిస్తామని చెప్పింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2023-24 బడ్జెట్లో 50 కోట్లు, 2024-25 బడ్జెట్లో రూపాయలు 100 కోట్లు విడుదల కవ్వగా తాజాగా మరో 99.40 కోట్లు నిధులు విడుదల చేశారు. ఇప్పటికీ సుమారు 45% పనులు పూర్తయ్యాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఈ ఏడాది జూన్ 1 నుంచి నేటి వరకు 3.571 టీఎంసీల నీరు ఇన్ఫ్లోగా వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు ఆదివారం ఉదయం తెలిపారు. ప్రాజెక్టు నుంచి 4.028 టీఎంసీలు అవుట్ఫ్లో కొనసాగిందన్నారు. గడిచిన 24 గంటల్లో ఎస్ఆర్ఎస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి యావరేజ్గా 1736 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా 751 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలినట్లు వివరించారు. రాజకీయ పదవుల కంటే దేశం, విద్యార్థుల, యువత ప్రయోజనాలకే తాము ప్రాధాన్యం ఇస్తామని చెప్పేందుకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే నిదర్శనమని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. యువత ఆందోళనలను మోదీ ప్రభుత్వం గౌరవిస్తుంది. పేపర్ లీక్లకు వ్యతిరేకంగా సంస్కరణలు తెచ్చేందుకు కట్టుబడి ఉంది. పేపర్ లీక్ నిందితులకు కఠిన శిక్షలు పడేలా మోదీ నిర్ణయాలు తీసుకున్నారు. మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదన్పల్లిలో గల పౌల్ట్రీకి చెందిన బిహార్ కూలీ రాకేష్ పాస్వాన్ అదృశ్యమయ్యారని పోలీసులు తెలిపారు. శ్రీరామ్ సాగర్ గ్రామంలోని శ్రీ పోచమ్మ ఆలయంలో రెండో బోనం సందర్భంగా ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. పరిసర గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.